పాలకుడు దుర్మార్గపు పరిపాలన మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చేయండి సార్ అని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు ఏ విధంగా కోరుకుని మాకు 164 సీట్లు గెలిపించి మాకు ఇంత అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళ ఇన్వెస్టర్స్ కూడా అదే కోరుకుంటా ఉన్నారు. అదే విషయాన్ని లోకేష్ గారు ప్రస్తావించారు. అందరూ కోరుకునే విషయం సార్ అది. కాబట్టి లోకేష్ గారు ఆ మాట్లాడినటువంటి మాట వల్ల ఏదో నెగిటివ్ అయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఒక రకమైనటువంటి ఆందోళనతో ఒక భయంతో గతంలో ఉన్నటువంటి పరిపాలన పైన వారి తీర్పుని ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళ ఇన్వెస్టర్స్ కూడా అదే కోరుకుంటున్నారు. మళ్ళీ ఈ చరిత్రలో మళ్ళీ అటువంటి పరిపాలన రాకుండా చూడండి అని కోరుకుంటూ ఉన్నారు అన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఖచ్చితంగా ఇవాళ ఏంటంటే మా పైన కూడా ఆ బాధ్యత ఉంది వీకే గారు. ఎందుకంటే ప్రజలు ఇంత అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మేము ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చామో, ఎటువంటి వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చామో వాటి అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన చేస్తే ఆటోమేటిక్గా ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి స్థానం అనేది రాదు. ఇవాళ ప్రతిరోజు ఆ బాధ్యతని మాకు మేము గుర్తు చేసుకుంటూ ఇవాళ మేము పనిచేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, కూటమిలో ఉన్నటువంటి పెద్దలైనా, ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి ఏవైతే హామీలు ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో, ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ అంటే కాదు ఆ భరోసా ఏదైతే ఉందో ఇంకొక పార్టీ ప్రభుత్వంలోకి రాదు లేదా ఇంకొక వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడు అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చే పరిస్థితి ఉండదు కదా. ఎవరు రాసి ఇవ్వలేరు కదా అలాగా. సార్ ఇప్పుడు బాండ్ పేపర్ల మీద రాసివ్వండి, నిజంగా రాసిమ్మని కాదు. నిజంగా ఎవరు కూడా మీరు బాండ్ పేపర్ ఇప్పుడు జనరల్గా మనం అంటాం కదా సార్, ఏంటి నమ్మకం, ఏంటి స్టాంప్ పేపర్ మీద రాసిస్తావా, బాండ్ పేపర్ మీద రాసిస్తావా అంటే అది జనరల్గా కామన్గా వచ్చేటటువంటి ఫ్లోలో వచ్చిందే కానీ నిజంగా ఇన్వెస్టర్స్ బాండ్ పేపర్ మీద రాసిచ్చే మనం అడిగే పరిస్థితి ఉంటుంది. అంటే ఆ రకంగా అంటే ఆ రకమైనటువంటి బాండ్ పేపర్ మీద రాసిస్తే ఎంత అయితే ఇదిగా ఉంటుందో ఆ రకమైనటువంటి పరిపాలన మీరు అందించండి సార్. మళ్ళీ గత జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కూడా ఎక్కడా కూడా అవకాశం లేని విధంగా మీరు పరిపాలించండి. మీ మీద ఉన్న ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు లోకేష్ గారి ఇందాక బయటలో ఆ విషయం చెప్తున్నప్పుడు లోకేష్ గారి ఫేస్లో కూడా ఒక రకమైన ఆందోళన కనపడింది. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఇండస్ట్రియలిస్టులు ఇంకా భయంలో ఉన్నారు. ఇది రాష్ట్రానికి ఎలా మంచిది, ఇంత విధ్వంసం ఇది కనపడింది. వీకే గారు ఇక్కడ నిజంగా అంత ఆందోళన భయం ఇన్వెస్టర్స్లో ఉంటే ఈ 6 నెలల కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సార్ చెప్పాను కదా ఉంది కాదు సార్. అందుకనే ఇవాళ ఒక నమ్మకం ఏర్పడింది. ఇవాళ టీసీఎస్ ఏ మిలీనియం టవర్స్ నుంచి అయితే ఐటీ కంపెనీలన్నింటినీ తరివేశాడో జగన్మోహన్ రెడ్డి, అదే మిలీనియం టవర్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవాళ అతిపెద్ద సెంటర్ పెడతా ఉంది. 2000 మందికి పైగా అక్కడ ఉపాధి కల్పిస్తూ ఉంది. ఇవాళ లులు చైర్మన్, నేను జీవితంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రానన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ ఇక్కడ వచ్చి ఒక చోట కాదు 3 చోట్ల నేను మాల్స్ పెడతాను, అది నాకు నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఆయన ప్రకటించారు. ఇవాళ లోకేష్ గారు చేసినటువంటి పర్యటనల వల్ల ఎన్ని పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం వల్ల. కాబట్టి క్రెడిబిలిటీ, ఆ నమ్మకం ఉండబట్టే 6 నెలల్లోనే ఇంత సాధించాం. ఇంకా కూడా అంటే లోకేష్ గారు చెప్తున్నది ఏంటంటే ఇన్వెస్టర్స్ని ఏ విధంగా భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పే సందర్భంలో అన్న మాటలవి. గత పాలకుడు ఏ రకంగా ఇన్వెస్టర్స్ని తరివేశాడు, ఏ విధంగా ఇన్వెస్టర్స్ భయపడిపోయారు, ఇవాళ ఆ పరిస్థితిని మేము ఏ రకంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, మళ్ళీ ఇన్వెస్టర్స్లో ఒక నమ్మకాన్ని ఏ విధంగా మేము క్రియేట్ చేస్తూ ఉన్నాము అన్న విషయాన్ని చెప్పేటటువంటి సందర్భంలో అన్నటువంటి మాటగా మాత్రమే మనం దానిని చూడాలని నేను కోరుకుంటున్నా. వీకే గారు ఇవాళ ఈ డిబేట్ చూస్తున్నటువంటి వారందరూ కూడా అదే అర్థం చేసుకోవాలి. ఇవాళ గత పరిపాలన వల్ల ఏ విధంగా నష్టపోయాం, ఇవాళ మళ్ళీ మేము ఏ రకంగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ ఉన్నాం అన్న కాంటెక్స్ట్ లో మాట్లాడినటువంటి మాట మాత్రమే అని చెప్పి మనం గమనించాలి. విక్రమ్ గారు, లోకేష్ గారు చెప్పిన దాన్ని ఎలా మనం